సో అక్యూట్ అపెండిసైటిస్ అంటే ఒక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ప్రాబ్లం అండి. అపెండిక్స్ అంటే ఒక చిన్న ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ మన పెద్ద ప్రేగు ఒక స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. సీకం అంటాం దాన్ని, అక్కడ ఆలాడుతుంటుంది. దానికి వెస్టిజల్ ఆర్గన్, దానికి పెద్ద పని ఉండదు. సో వెరీ ఫంక్షన్ ఏముంటుంది అనమాట అపెండిక్స్కి. అదేమవుతుందంటే అది ఇన్ఫెక్షన్ అయినప్పుడు బాగా తీవ్రంగా నొప్పి వస్తుంది, కడుపు నొప్పి. సో అపెండిసైటిస్ అనేది ఎవరికైనా కావచ్చు, ఎనీ ఏజ్ గ్రూప్, పిల్లల్లో, యంగ్ పీపుల్లో ఆర్ ముసలి వాళ్ళు కూడా అపెండిసైటిస్ కావచ్చు అనమాట. కామన్గా అంటే అడోలసెంట్స్, అంటే ఒక 15 years తర్వాత అయిన వారికి మనం చూస్తుంటాం. ఈ అపెండిసైటిస్ ఎందుకు వస్తుందంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అపెండిసైటిస్ ఎందుకు వస్తుందంటే ఈ అపెండిక్స్ లోపల ఏదైనా స్టోన్ కానీ, రాయి లాంటిది కానీ, ఆర్ ఫుడ్ పార్టికల్, ఆర్ మోషన్, ఆర్ వర్మ్, పురుగు లాంటిది అని ఎరుక్కున్నా, ఆర్ లింఫాయిడ్ టిష్యూ, ఇంటెస్టైన్లో ఉన్న లింఫాయిడ్ టిష్యూ ఏదైనా పెద్దగా అయినా కూడా అపెండిక్స్ బ్లాక్ అయ్యి ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. అపెండిసైటిస్ ఒక లక్షణాలు ఏంటి? మెయిన్గా అంటే కడుపు నొప్పి, బొడ్డు దగ్గర బొడ్డు చుట్టూ నొప్పి రావడం, కొన్ని గంటల తర్వాత రైట్ సైడ్ అంటే పొట్ట ఒక కుడి భాగంలో నొప్పి రావడం. సో ఇది క్లాసిక్ మైగ్రేషన్ ఆఫ్ పెయిన్ అని చెప్తాం. ఇంకా అట్లా నెగ్లెక్ట్ చేసి చాలా కొంతమంది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఆర్ సరిగ్గా డయాగ్నోసిస్ లేక లేట్గా వస్తే వాళ్ళకి అది అపెండిక్స్ పగిలిపోయి చాలా సివియర్ పెయిన్ వస్తుంది అనమాట, చాలా తీవ్రమైన నొప్పి. దీంతో పాటు నాజియా, వామిటింగ్, అదేదో కడుపులో తిప్పినట్టు వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, చాలా మందికి వామిటింగ్ కూడా అవుతుంది. అదే కాకుండా ఫీవర్, జ్వరం కూడా కామన్ సిమ్టమ్. ఇంకా కాంప్లికేషన్స్ అయితే అది చాలా తీవ్రంగా నొప్పి మొత్తం స్ప్రెడ్ అయిపోవడము, సిక్ అవ్వడము, బీపీ పడిపోవడం అంతా చూస్తుంటాం అనమాట. అపెండిసైటిస్ ఎందుకు ఎమర్జెన్సీ అంటే అపెండిసైటిస్ చాలా ర్యాపిడ్గా గ్యాంగ్రీన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే కొన్ని గంటల్లోనే అది గ్యాంగ్రీన్ అయిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అపెండిసైటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కొంచెం సీరియస్గా అవ్వచ్చు, లైక్ పగిలిపోవడము, గ్యాంగ్రీన్ అయిపోవడము, నల్లగా పడిపోవడము, అది పగిలిపోయి మొత్తం ఇన్ఫెక్షన్తో పొట్టలంతా స్ప్రెడ్ అవ్వడం, తర్వాత గడ్డగట్టి చీము గడ్డ కట్టడం, లేకుంటే మాస్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటాం. అపెండిసైటిస్ డయాగ్నోస్ ఎట్లా చేస్తామంటే క్లాసిక్ సిమ్టమ్స్. క్లాసిక్గా మీకు సిమ్టమ్ కడుపు నొప్పి, బొడ్డు చుట్టూ నొప్పి వచ్చి తర్వాత రైట్ సైడ్కి వచ్చిందంటే మైగ్రేషన్ ఆఫ్ పెయిన్, క్లాసిక్ మైగ్రేషన్ ఆఫ్ పెయిన్, నాజియా, వామిటింగ్ అవన్నీ ఉంటే మనకి సస్పెక్ట్ చేస్తాం. బెస్ట్ టెస్ట్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే దాంట్లో అపెండిసైటిస్ అనేది బయటపడుతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్లో చాలా ఇంటర్ అబ్జర్వర్ వేరియేషన్ ఉంటుంది, కొంతమందికి కనపడుతుంది, కొంతమందికి కనపడదు అపెండిక్స్. అల్ట్రాసౌండ్లో అపెండిక్స్ కనిపించకపోతే అది అపెండిసైటిస్ కాదు, లేదు అని కాదండి, డెఫినెట్లీ మనకు కనపడట్లేదు అంతే. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ సిటీ స్కాన్. సిటీ అబ్డోమెన్ అండ్ పెల్విస్, ఓరల్ ఐవి కాంట్రాస్ట్ కానీ, ఉత్త ఐవి కాంట్రాస్ట్ ఆర్ ప్లెయిన్ సిటీ ఆల్సో ఇస్ ఇనఫ్. సిటీ స్కాన్ చేసినప్పుడు డెఫినెట్లీ మనకు అపెండిసైటిస్ ఉందా లేదా తెలిసిపోతుంది. నార్మల్ అపెండిక్స్ సైజు, తర్వాత దాని చుట్టూ ఉన్న వాపు, తర్వాత ఇన్ఫెక్షన్, ఇవన్నీ తెలుస్తాయి సిటీ స్కాన్లో. సో సిటీ స్కాన్ ఇస్ ఆల్మోస్ట్ డయాగ్నోస్టిక్. సిటీ స్కాన్ ఇస్ ద బెస్ట్ టెస్ట్ టు డయాగ్నోస్ అపెండిసైటిస్. క్లినికల్ ప్రెసెంటేషన్, తర్వాత క్లినికల్ ఫైండింగ్స్, తర్వాత ఇమేజింగ్ ఎవిడెన్స్, ఇవన్నీ మనం చూస్తాం. సో ట్రీట్మెంట్ ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ, అంటే అపెండిక్స్ తీసేయడం చాలా సింపుల్ ట్రీట్మెంట్. లాప్రోస్కోపిక్ సర్జరీలో అయిపోతుందండి. చిన్న బొడ్డు దగ్గర చిన్న హోల్ పెడతాము, దాని తర్వాత ఇంకా 2 holes, వెరీ సింపుల్ సర్జరీ. ఆపరేషన్ అయిన మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే అపెండిక్స్ సింపుల్ అపెండిసైటిస్తో వస్తే, కాంప్లికేషన్స్తో వస్తే సర్జరీ పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి ప్రొలాంగ్డ్ హాస్పిటల్ స్టే ఇవన్నీ ఉంటాయి. సర్జరీ ఒకసారి ఓపెన్ సర్జరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది అడుగుతారు సార్ మందులతో తగ్గించచ్చా అని. బెస్ట్ ట్రీట్మెంట్ అపెండెక్టమీ. సో లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ అనేది బెస్ట్ ట్రీట్మెంట్. అంటే ఎవరికి కాంప్లికేషన్స్ వస్తాయని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. వెరీ ఫ్యూ పేషెంట్స్, కొంతమందికి వెరీ మైల్డ్ అపెండిసైటిస్ ఉంటుంది, అక్కడ అబ్స్ట్రక్షన్ ఏం లేదు అపెండిక్స్కి, వెరీ మైల్డ్గా సిమ్టమ్స్ ఉన్నాయి, కౌంట్స్ పెద్దగా లేవు, WBC కౌంట్స్ పెద్దగా లేవు, పేషెంట్ మైల్డ్ టెండర్నెస్, యాంటీబయాటిక్స్కి రెస్పాండ్ అవుతున్నారంటే వాళ్ళకి ఆపరేషన్ లేకుండా చేయొచ్చు. నా అనుభవంలో బెస్ట్ ట్రీట్మెంట్ అపెండిసెక్టమీ. సో ఎందుకంటే అపెండిసైటిస్ మెడిసిన్స్తో ట్రీట్ చేసినా కూడా విదిన్ ఫ్యూ మంత్స్ మరీ వచ్చేస్తుంది అపెండిక్స్. చాలా మోర్ దెన్ 50% విదిన్ ఫ్యూ మంత్స్, విదిన్ 1 month 2 months మీకు అపెండిసైటిస్ మరీ వస్తుంది అనమాట. అపెండిసైటిస్ వచ్చినప్పుడే అపెండిసెక్టమీ చేసుకోవడమే చాలా బెస్ట్ థింగ్ అండి. సో లాప్రోస్కోపిక్ సర్జరీ ఇది చాలా హాస్పిటల్ స్టే పెద్దగా ఉండదు, చాలా సింపుల్గా అయిపోతుందండి, కాంప్లికేషన్స్ పెద్దగా ఉండవు దీనికి. మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో అపెండిసైటిస్ కాంప్లికేట్ వస్తే చాలా సీరియస్ ప్రాబ్లం అవుతుందండి. చీమ్ పట్టడము, పర్ఫరేట్ అయ్యి పొట్టంతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడము, సెప్సిస్లో రావడము, ఐసీయూలో ఉండడము, సర్జరీ తర్వాత లాప్రోస్కోపిక్ కుదరకపోతే ఓపెన్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. కొంతమందికి అపెండిక్యులర్ యాబ్సెస్ అని అవుతుంది, కొంచెం డిలేగా ప్రెసెంటేషన్, అంటే కొన్ని రోజులు అట్లే వాళ్ళు మెడిసిన్ వాడి సరిగ్గా డయాగ్నోజ్ చేయకపోతే ఏమవుతుందంటే అది డిలే అయిపోయి చీముగడ్డ కట్టుతుంది లోపల, అపెండిక్యులర్ యాబ్సెస్ అంటాం. అదొక పెద్ద హెడ్ఏక్ అది. దానికి మరి ట్యూబ్స్ వేయడము, మరి యాంటీబయాటిక్స్ ప్రొలాంగ్డ్ ఇవ్వడము, ఇది ఒక ప్రొలాంగ్డ్ కోర్స్ అయిపోతుంది అనమాట. సో
బెస్ట్ ట్రీట్మెంట్ అంటే లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ. సింపుల్ సర్జరీ, 1 day ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎవరికైనా కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్. ద బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ. నా పేరు డాక్టర్ దత్తారాం అండి. నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్. కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలిలో సేవలు అందిస్తానండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎవరైనా డౌట్ ఉంటే, సలహా తీసుకోవాలంటే 9895437059 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, రిపోర్ట్స్ పెట్టచ్చు, ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్.